పేరు థామస్ అనబడే నేను గొల్లపల్లి గ్రామంలో మరి సేవ చేస్తున్నాను. మరి ఈ సంవత్సరంలో సేవ చేస్తున్న మన ఊర్లో కొన్ని కారణాలు నేను రాలేకపోయాను. దేవుడి చిత్తం అయితే మరి ఇప్పటి నుంచి మంగళవారం వచ్చి పిల్లలకి ఈ వాక్యం బోధించి మరి దైవికంగా పెంచడానికి ఆ దేవాది దేవుడు కృప చూపించాలని నేను ప్రార్థన చేస్తానమ్మా. మరి క్రిస్మస్ అంటే యేసుప్రభు పుట్టినరోజు. క్రిస్మస్ అంటే యేసుప్రభు పుట్టినరోజు. అది 2024 సంవత్సరంలో ఇజ్రాయిల్ అనే దేశంలో ఒకప్పుడు పాలిస్తానా అనేవాళ్ళు. అక్కడ గలిలీ అనే ప్రాంతం నుండి నజరేతు నుండి యూదయ అనే ప్రాంతంలో బెత్లెహేమ్ అనే గ్రామానికి మన యేసు ప్రభు తన భార్య అయిన మేరీ మాత నిండు సోలం అంటే గర్భవతి మన నుంచి గాడిద మీద 150 కిలోమీటర్లు వచ్చారనమాట. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పుడు జనాభా లెక్క రాయడానికి అక్కడ వాళ్ళు రాసుకోవడానికి వచ్చారనమాట. ఆ రోజు కింగ్ అయిన కైసర్ గౌగుస్తు అనే ఒక రాజు కురేనీయుడు సిరియా ఆయన ఒక అధిపతి. ఆయన జనాభా లెక్క ఫస్ట్ ప్రపంచంలో జనాభా లెక్కలు రాసిన రోజు ఆ రోజు అన్నమాట. వాళ్ళు వచ్చారు. ఎక్కడ ప్లేస్ దొరకల. సత్రాలు మొత్తం ఫుల్ అయిపోయింది. మరి నిండు సూలు ఆమె ప్రసన్న వేదన పడతా ఉంది. ఎక్కడ లేదు ప్లేస్. మరి ఏం చేశారంటే పశువుల పాకలకి వెళ్ళి ఆమె బిడ్డను కనింది. మగ బిడ్డను కనింది. ఏం బిడ్డ? మగ బిడ్డ కనింది. మరి తొట్టి మన ఆవులకి పెడతా కుర్తి ఆ కుర్తి తొట్లో ఆ బిడ్డని యేసు ప్రభు వేశారు. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వాక్యం ఇచ్చాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించును. చూశారా? దేవుడు భూమిని ఆకాశము సృష్టించిన దేవుడు యెహోవా దేవుడు తన ప్రియకుమారుడు మానవుడు చేసిన పాపాల కోసం ఆయన శిలువలో మరణించడానికి కోసం మరి అతను భూలోకలు పుట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి యేసు ప్రభు మేరీ మాత మరి జోసపు చాలా కటిక బీదవాళ్ళు వాళ్ళ కడుపులో పుట్టాడు. ఎందుకనక ఒక రాజుల ఇంట్లో పుట్టారనుకో, రాజుల ఇంటూ మనం చూడలేము. అదే ఒక బీదవాళ్ళ ఇంట్లో పుట్టారనుకో అంటే అందరూ చూసే అవకాశం ఏర్పడుతుందని ప్రపంచంలో నడిబొడ్డు అయిన బెత్లెహేమ్ అనే గ్రామంలో యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితమే పుట్టాడు. అది డిసెంబర్ 25వ తేదీ పుట్టాడని బైబిల్లో రాయబడలేదమ్మా. అర్థమైందా? కానీ డిసెంబర్ 25 పుట్టినరోజు ప్రపంచం అంతా చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కువ పండుగలు వస్తుంటది పోతుంటది. కానీ అన్ని పండుగల డేట్లు మారుతుంటది. ఇది మారదు. డిసెంబర్ 25 ఖచ్చితంగా యేసు పుట్టినరోజు అని ప్రపంచం అందరూ చేసుకుంటున్నారు. గొప్ప పండుగ అది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు ఈ పండుగల రోజు. అర్థమైందా? అమెరికాలో స్కూల్ కాలేజ్ 1 నెల లీవ్ ఇస్తారనమాట. మనిషికి మనకు ఒక బర్త్డే వస్తే ఖచ్చితంగా డెత్ డే వస్తుంది. అర్థమైందా? ఒక పుట్టినరోజు వస్తే చనిపోయిన రోజు ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. కానీ యేసు ప్రభుకి 3 వచ్చింది. ఒకటి క్రిస్మస్ డే, రెండోది గుడ్ ఫ్రైడే, మూడోది ఈస్టర్ డే. అంటే క్రిస్మస్ డే అంటే యేసు అంటే రేపు 25 కదా 2024, రేపు 25, రేపు యేసు పుట్టినరోజు. తర్వాత అది ఏప్రిల్లో వస్తుంది గుడ్ ఫ్రైడే. ఆయన సమాధి అయిన రోజు. తర్వాత తిరిగి ఆయన 3 రోజు సమాధి నుండి లేపబడినాడు. కానీ పునరుద్ధానం డే అంటారు, కానీ ఈస్టర్ డే అంటారు. కానీ యేసు మాత్రం 3 వచ్చాయి. మనకు మాత్రం 2 వచ్చింది. ఒకటి మనకు వచ్చింది ఏంది? పుట్టినరోజు, చనిపోయిన రోజు. యేసు పుట్టినరోజు, చనిపోయిన రోజు, తిరిగి 3 రోజులు లేచిన రోజు మాత్రమే ప్రపంచంలో యేసు ప్రభుకు మాత్రం తప్ప ఎవరికి రాలేదు. అర్థమైందమ్మా? కానీ ఆనాడు మానవుడు చేసిన పాపాల కోసం ఆనాడు ఆదాము అవ్వ తినరాని పండు తిని వాళ్ళ ద్వారా మనకు పాపం ప్రవేశించింది. అందు నిమిత్తమే యేసు ప్రభు ఒక కన్ని గర్భంలో పుట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి బిడ్డలు ఉంటారు, ఆడ మగ కలిస్తేనే బిడ్డలు పుట్టారు. కానీ యేసు ప్రభు అట్లా కాదా? అలా కాదు. యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపణ ద్వారా అతను కన్ని గర్భంగా ధరించింది. దేవుడు ఆత్మ ద్వారా ఆమె గర్భంగా ధరించింది మేరీ మాత. చూసారా?
కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో ఈ వంశావళిలో కూడా మేరీ మాత కుమారుడైన యేసు ప్రభు అని రాయబడింది. అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అభిషక్తుడు. అదేందమ్మా ఏ సెమీ క్రిస్మస్ అంటే ముందుగా చేసుకోవడం సెమీ క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటే ఆ దేవుని ఆరాధించటమే క్రిస్మస్ అని బైబిల్ వాక్యములో చెప్పబడిందమ్మా. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వాక్యములో ఇలా చెప్పబడింది, దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనియు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణంలో యేసు ప్రభు మీ కొరకు రక్షకుడుగా పుట్టాడు. నీ కోసం, నా కోసం, ప్రపంచంలో యావత్తు ప్రతి మానవుడి కోసం ఆయన యేసు ప్రభు భూలోకంలో పుట్టిన ఏకైక దేవుడు యేసు ప్రభు. దానికోసం ఈరోజు మనం ఫంక్షన్ చేయడానికి కోసం మేము ఈరోజు కేక్ తెచ్చాము, మరి చిన్నపిల్లలకి తెచ్చాము. కాబట్టి అందరూ ఈరోజు రేపు యేసు పుట్టినరోజు కాబట్టి సంతోషంగా ఆనందంగా మనం పండగ చేసుకుంటాం. యేసు ప్రభు అంటే కులానికి మతానికి కాదు. యేసు ప్రభు అంటే నీ మనసు మార్చడానికి వచ్చిన దైవ కుమారుడు. తాగుబోతులు మార్చడానికి వచ్చిన యేసు ప్రభు. తాగుబోతులు మారిపోయారు. ఈ బైబిల్లో పట్టిన వాళ్ళు తాగుబోతుల్లో మారినారు. వ్యభిచారం చేసేవాళ్ళు ఈ బైబిల్లో పట్టి చదివినోడు వ్యభిచారం మానేసినారు. బీడీలు తాగేవాడు బీడీలు తాగట్లేదు. దొంగతనం చేసేవాడు దొంగతనం చేయట్లేదు. అలా ఎన్నో అబద్ధ సాక్షి చెప్పిన కోర్టులో వాళ్ళందరూ మారిపోయారు. నక్సలెట్లు, మరి ఎంతో మంది గోండాలు, రౌడీలు కూడా మారిపోయారు. ఈ బైబిల్ చదివి ఆత్మజ్ఞానం కలిగింది. ఈ బైబిల్లో ఉన్న సత్యం. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు, ఎప్పుడు చిరంజీవి ఉంటాడు, మనతో పాటు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ ఆదరణకర్తగా మన భూలోకంలో మన కోసం దేవుడు పంపించాడు. అర్థమైందమ్మా. కాబట్టి మీరు యేసు ప్రభుని విశ్వసించి, వినండమ్మా, యేసు ప్రభు విశ్వసించి మీ హృదయంలో ప్రవేశించినప్పుడు, ప్రభువా నువ్వే దేవుడు రక్షకుడు, మేము విశ్వాసం నమ్ముతున్నాము, మీరు చేసిన పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు, దేవుడు పక్షాతాపడి దేవుడి ఒప్పుకున్నప్పుడు, దేవుడు మీ పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? చెప్పమ్మా, సిద్ధంగా ఉన్నారా? మీ పాపాలు ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ పాపాలు ఒప్పుకోండి, దేవుడు మేము రక్షిస్తాడు. అర్థమైందా? మనిషి చనిపోతే తిరిగి పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసు ప్రభు రక్త కడగబడే వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుంది. యేసు రక్షకుడు నమ్మిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుంది. యేసు రక్షకుడు నమ్మి విశ్వసించి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుందని ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిందమ్మా. తప్పకుండా మీరు దేవుడిని నమ్ముకోండి. దేవుడు ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు, బాధలు, కష్టాలంతా మీ భర్తకో మీ అమ్మా నాన్న చెప్పుకుంటారు. కానీ అమ్మా నాన్న చనిపోవచ్చు, ఒకళ్ళ భర్త చనిపోవచ్చు, పిల్లలు చనిపోవచ్చు, కానీ నీతో నిరంతరంగా ఉండేది దేవుడు ఒక్కడే. నీ తల్లిదండ్రులు విడిచినా, నీ బంధువులు విడిచినా, నీ దాయాదులు విడిచినా, నీ పిల్లలు విడిచినా నేను విడబాయను అని బైబిల్ వాక్యం దేవుడు సెలవు ఇచ్చాడు. కాబట్టి తప్పకుండా దేవుణ్ణి స్మరించండి, దేవుణ్ణి పూజించండి. మీరు ఇన్ని గత వెళ్ళిపోయింది. దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిలో ఉన్న చెట్లకి, పుట్లకి, ఆకులకి పూజ చేస్తుంది. దానివల్ల మీ పొలం లేదు, చనిపోయిన పీనుగుతో సమానం. నిజమైన దేవుడు కంటికి కనిపించడు. కంటికి కనిపిస్తుందా? కనిపించదు. అలాగే దేవుడు ఆత్మ స్వరూపుడు. ఆత్మతో ఆయన ఆరాధించాలా, సత్యంతో ఆరాధించాలా. అప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ బైబిల్ చదివిన వాళ్ళు దేవుడు మీతో మాట్లాడతావు. ప్రార్థన చేస్తే దేవుడు మీ కష్టాలు దేవుడు చెప్పుకోవాలా, మనసు చెప్పుకోవడం ఏం ప్రయోజనం లేదు. అదే ఈ బైబిల్లో చదివారు అనుకో, దేవుడు మీతో మాట్లాడతారు. కాబట్టి బైబిల్ తెచ్చాను, చదువుకున్న వాళ్ళందరూ తీసుకుని బైబిల్ తీసుకుని చదవండి. చదివితే దేవుడు గురించి మీకు ఇంకా ఎక్కువ తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది అనమాట. ఈ వాక దేవుడు దీవించబడిన ఆమేన్.
సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.